రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని మొక్కినారట, నిజమేనా? నిజమే. ఏంది, ఎప్పుడు జరిగింది, ఎందుకు అంత అభిమానం నీకు రేవంత్ రెడ్డి అంటే? రేవంత్ రెడ్డి అంటే మాకు పాలనల రాజశేఖర రెడ్డి ఉన్న పాలనల ఆరోగ్యశ్రీ ఇన్ఛార్జి తెచ్చింది మేము. దాంట్లో పాలన సరిగా జరుగుతలేదు. హెల్త్ పరంగా గరీబులకు ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే 5 లక్షలు 10 లక్షలు అవుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు చూస్తలేరు. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఆరోగ్యశ్రీ అంటే 50,000 30,000 ఇస్తున్నారు సార్. గరీబులు ఏడికేం చేస్తారు సార్. అప్పుడు కూలీ చేసుకుని అప్పుడు చేసేటోళ్ళు ఉండే. అప్పుడు రోడ్ల మీద పండుకునే వాళ్ళు తిండి లేక, అలాంటి వాళ్ళకు కూడా లేకుండా వాళ్ళు ఏడికేం తీసుకొచ్చేస్తారు వాళ్ళ పిల్లలకు. ఇంకోటి రాజశేఖర రెడ్డి ఏం చేసిండు, మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని మొక్కినారు. సీఎంగా ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. అసలు మీరు ఏ మొక్కినారు, ఎందుకు ఇంత వీరాభిమానిగా మారినారు? సార్ ఇంకోటి కట్టర్ కాంగ్రెస్ సార్. నేను కట్టర్ కాంగ్రెస్. ఇవాళ జీవితం నాది అంకితం చేస్తే కూడా కాంగ్రెస్కి అంకితం అవుతుంది, కానీ వేరే పార్టీకి ఎక్కడ అంకితం కాదు సార్. నాది జరగడము కాంగ్రెస్కి అంకితము, కానీ మాత్రం కాంగ్రెస్ తప్పి నేను ఎక్కడ పోనీ. అది నా అభిమానం. అది నా అభిమానం ఎట్లా పెరిగిందంటే, ఈ మా వాళ్ళు కూడా ఒక్కరొక్కరు దాంట్లో లేరు. 24 మంది వస్తే 12 మంది టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. సబితా ఇందారెడ్డి ఎంతో ఉంటుందని అనుకున్నాం మేము, కానీ ఆమె ఉండలేదు. ఆమె పోయినాక ఇంత హార్డ్ వర్క్ చేసినైనా ఏక వ్యక్తి రేవంత్ రెడ్డి. హార్డ్ వర్క్ ప్రతి జాగాలో ప్రతి స్టెప్ బై స్టెప్ ఎక్కువ వచ్చాడు. ఎవరిని ఎక్కడ ఆయన ఒక జైలుకు పోయినా కానీ ఏ సీఎంను కూడా నేను ఇప్పటివరకు చూడలేను, ఏ లీడర్ను కూడా ఒక ఎమ్మెల్యే కూడా చూడలేను. నేను బెడ్రూమ్లోకి తీసుకుపోయింది టీఆర్ఎస్ లీడర్లే. కానీ ఎప్పుడు కూడా నేను జీవితంలో 80 నుంచి రాజకీయం చేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరీ చెన్నారెడ్డి, వీళ్ళందరినీ చూసినా కానీ ఎవ్వరు కూడా ఏ లీడర్ను బెడ్రూమ్లోకి డోర్ లీడర్ కూడా తీసుకుపోలేదు. అలాంటి అరశ పాలన చేశాడు కేసీఆర్. ప్రజలు అటువంటి పాలన జరిగిందని ప్రజలు గుణపడని చెప్పింది 100%. అట్లాంటిది జరిగిందనే ఈరోజు కుటుంబం పాలన జరిగింది. అంతా కుటుంబం పాలన జరిగింది. ఎవరికి గరీబులకు ఎవరికి పోకూడదు, ఉన్నోళ్ళని సంపాదించేసారు మొత్తం. ఇలా చూడండి సార్, ఎక్కడ కూడా చూసినా ఏడ చూసినా తెలంగాణ స్టేట్లో చలో మీరు సరే, మీరు కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఏం మొక్కినారు మీరు? ఎవరు? రేవంత్ రెడ్డి సీఎం కాకపోతే నేను రాజేంద్ర నగర్ వదిలిపెట్టి, నాకు ఇల్లు లేదు, ఇల్లు లేకున్నా పర్లేదు, ఇప్పటి వరకు చారణ కూడా లబ్ధి ఉందలేను కాంగ్రెస్ నుంచి, కానీ ఊరు ఇసబెట్టి వెళ్ళిపోతాను చెప్పాను నేను. ఊరు ఇడిచిపెట్టి పోతాను మొక్కిరా? ఊరు ఇసబెట్టి వెళ్ళిపోతాను. ఆయన గెలిస్తేనే ఆ ఊర్లో నిలబడతాను, ఆ ఊర్లో ప్రజల ముందు నాకు తల దించుకోవద్దని చెప్పి మొక్కారు. తలను ఎదురు నిలబెట్టాలని చెప్పి చెప్పాను దేవునికి. అదే నిర్ణయించాడు దేవుడు నాకు. ఎక్కడ కూడా తగ్గనియలే. రేవంత్ రెడ్డి పిసిసి కావాలనుకున్నా పిసిసి అయ్యాడు. పిసిసి అయినాక ప్రభుత్వంలోకి రావాలన్నాం, ప్రభుత్వంలోకి వచ్చాడు. 60 సీట్ల నుంచి 64 సీట్లు అని చెప్పాము. 100% దేవుడు అదే కరెక్ట్ బాగా చేసారు. ఈ సంగతి తెలుసా? ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా పోయిందా, దృష్టికి పోయిందా? మీరు ఇట్లా ఆల్రెడీ చెవులో కూడా చెప్పేసి వచ్చాను, పిసిసి అయినప్పుడే చెప్పేసి వచ్చాను. చెవులో చెప్పేసి వచ్చాను అన్నా, మనం సీఎం అవుతున్నాము, తగ్గేదే లేదు, భగవంతుడు నేను మెదక్లో ఇట్లా చేసి వచ్చిన అనేది కూడా చెప్పి వచ్చిన. నాకు నువ్వు పిసిసి కావాలని చెప్పి నేను చేసి వచ్చిన అని చెప్పిన అన్న. అంటే అట్లానా అని అన్నాడు. అని కలిసి చేసి రిపోర్టర్ మల్లారెడ్డి ఎదిరిస్తే కూడా మల్లారెడ్డికి ఆ రోజు ఎవరు జవాబు ఇవ్వలే, నేనే ఇచ్చాను ఇంటి ముంగట. రిపోర్టర్లు అందరూ నాది క్యాచ్ చేయలేరు, అప్పుడు రూలింగ్ ఉందని. అట్లా మీరు ఉండటం కూడా ఎప్పుడు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చినారు? ఇప్పుడు స్టాండర్డ్ గా మా నాన్నలు కూడా మా తాతలు కూడా కాంగ్రెస్ పార్టీ, మా పెద్దనాయన కూడా కాంగ్రెస్ పార్టీ, మా మమ్మీ వాళ్ళ డాడీ కూడా ఒకసారి కౌన్సిలర్, ఒకసారి మున్సిపల్ చైర్మన్, ఒకసారి కార్పొరేటర్ మా మమ్మీ వాళ్ళ డాడీ. వీళ్ళందరూ, కానీ వీళ్ళందరినీ చూసి కాదు, నేను ఖాళీ రాజీవ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్పి మా ఎస్సీలకు ఇచ్చింది ల్యాండ్ 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చిన ల్యాండ్ దళితులకు పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చేది 100 గజాల ఇండ్లు. ఆ రోజు ఎస్సీలకు ఇండ్లు లేవు, ఇండ్లు లేవు. బర్రెలు ఇచ్చేది, మేకలు ఇచ్చేది, మేకలు నడుపుకోవడానికి. బీఆర్ఎస్ కూడా ఇచ్చింది కదా, టీఆర్ఎస్ ఎవరికి ఇచ్చేస్తారు చెప్పండి? ఎవరికి ఇచ్చేది? ఒక కుల వేదన తీసుకొచ్చి అన్ని కులాలను ఇచ్చగొట్టింది, కానీ వాళ్ళు అట్లా చేయలే. కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలే. కాంగ్రెస్ పార్టీ అందరికి ఇచ్చింది, ఇట్లా చేయలే. మా ఎస్సీలు బాగుపడ్డారంటే కాంగ్రెస్ వాళ్ళని ఇవాళ. అందులో కూడా మొన్న 2 టీఆర్ఎస్ మాదిగలో చేసింది, మళ్ళా కాంగ్రెస్ మాదిగలో అలాగైపోయారు మొన్న కూడా అట్లా. ఇప్పుడు ఎట్లుంది రాజేంద్ర నగర్లో? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ప్రకాష్ గారు బీఆర్ఎస్ నుంచి గెలిచినారు, కాంగ్రెస్ పార్టీలోకి చేరినారు. అక్కడ ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళ రాజకీయము అందులోకే నీళ్ళకి వచ్చి ఇళ్ళకే నల్లకి వచ్చి తీసుకుంటున్నారు, వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళని ఎదిరిస్తే ఏం చెప్తారు అని చెప్పి అడుగుతున్నారండి. ప్రకాష్ గౌడ్ గారికి అనుకూలంగా ఉంది అక్కడ వ్యవస్థ అంతా? వ్యవస్థ అంటే ఇప్పుడు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే అన్నప్పుడు ఇప్పుడు ఆయనకు టీఆర్ఎస్ వాళ్ళు అభిమానులు ఉంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకత అయినా ఉంటుంది కదా. ఇప్పుడు 100% ఉంటుంది. ఇప్పుడు సీనియర్ వాళ్ళకు ఏమవుతుందంటే సీనియర్ వాళ్ళు దెబ్బతీస్తారు సార్ అక్కడ. ఇప్పుడు ఆయన ఇంబటి తిరిగిన అనుచరులకే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అని చెప్పి పిలిపించుకునే వ్యక్తి కాడు కదా ఆయన. ఇంకెవరు ఉన్నారు మరి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్టర్నేట్? నరేందర్ ఒక 3 సార్లు మున్సిపల్ చైర్మన్ కోగాపేట్ మణికొండ నరేందర్, ఆయన నంబర్ 1 నిలబడ్డాడు. ఆయన ఏ పార్టీ? ఇప్పుడు రాజేంద్ర నగర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 గ్రూపులు ఉన్నాయా? ఉన్నాయి ఇప్పుడు ఉన్నట్టే. ఇప్పుడు ఆయన వచ్చిందని చెప్పి ఎవరు బయట చెప్పుకోవట్లేదు, బయట చెప్పుకోలేదు. సీనియర్లకు ఇబ్బంది జరుగుతున్నది, సీనియర్లను గుర్తింపు లేదు. ఇవాళ మేము నెత్తుల వల్ల కొట్టుకొని మరీ చెన్నారెడ్డి పీరియడ్ అప్పటి నుంచి కాంగ్రెస్లో చేసుకుంటా ఈ రోజు వరకు మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. ఎట్లా ఉంది? మీరు ఊహించినట్టే ఉన్నది సార్? మేము ఊహించినట్టంటే ఒకటి కరెంటు 200 యూనిట్ లోపల మాఫ్ చేస్తారు. చాలా మంది అంటున్నారు 200 యూనిట్లు మాకు రావట్లేదు. 100% వచ్చింది, అందరికి వస్తుంది. మళ్ళీ ఇంకోటి గ్యాస్ వస్తున్నది, గ్యాస్ కూడా వచ్చేసారు. గ్యాస్ కూడా మాఫ్ వస్తుంది, బ్యాంకులలో కూడా వచ్చేసారు. కానీ 10 ఏళ్ల పాలనలా 2 లక్షల రుణమాఫీ ఎవరైనా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? చేయలేదు. రేవంత్ రెడ్డి చేసేసాడు సార్. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశాడు. మీ కరెక్షన్ చేసుకోమని చెప్తున్నాం, కానీ మేము మీకు ఇస్తలేమో చేస్తలేమని చెప్తలేము సార్. అక్కడ మేము ఏమంటున్నామంటే మీరు పోయి మండల ఆఫీస్లో మీ తహసీల్దార్ను లేకుంటే ఈఆర్ఓను అడిగి అక్కడ ఏం ప్రాబ్లం అయింది, ఎలా అయింది పోయి చెక్ చేసుకోమని చెప్తున్నాం. అక్కడ రాకపోతే అప్పుడు మాకు చెప్పండి, ఎందుకు వస్తలేదు మేము చెప్తాం. కన్సల్టేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు, అతనికి పంపించండి. మీ లోకల్ ఎమ్మెల్యే చెప్పండి, మాది అన్ని కరెక్ట్ ఉన్నాక మేము రైతు బంధు పడతలేదు, మాకు రైతు బంధు మీద చాలా విమర్శలు కూడా ఉండే, ఒకటే టైంలో చేయలేదు, విడతల వారిగా చేసిందని చెప్పి. 2 సార్లు చేశారు. ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు 100%. దాని మీద చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, ఎట్లా చూడవచ్చు అంటారు దాన్ని చాలా పందించాలి. ఇవాళ ఎన్ని కోట్లు లాస్ అవుతున్నాం సార్ మన గవర్నమెంట్కు? ఒక మహిళలకు ఒక కర్నూలు నుంచి రావాలంటే 200 రూపాయల టికెట్ ఉండే, 300 రూపాయల టికెట్ ఉండే. కానీ మామూలు కర్నూలుకే రావాలి హైదరాబాద్ కంటే. ఇవాళ మహిళలు వాళ్ళ అమ్మగారింటికి పోవాలన్నా కానీ, వాళ్ళ చెల్లెలింటికి పోవాలన్నా కానీ, ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ భర్త పోకున్నా తల్లిని భార్యను పోయి చూసాపండి అని చెప్పి తోలిస్తున్నాడు సార్. తోలిస్తున్నాడు అంటే డబ్బు లేని వాళ్ళు కూడా ఒక బస్సు ఎక్కి తల్లిదండ్రిని చూసి ఆదరించి వస్తున్నారు అక్కడ. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మహిళలు ఎడికని పోతుండే, గరీబుడు అయ్యా రాలేకపోయినా ఇలా నేను లేబర్ కూలీ చేసినా ఇలా కూలీ దొరకలేదు, నాకు కూలీ దొరకలేదు, డబ్బులు లేవు, నేను ఏడొస్తాను, రాలేను కదా, 2 రోజులు అయినాక వస్తా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇమ్మీడియట్లీ ఫోన్ వచ్చిన 2 సెకండ్లకే మా అమ్మకి ఇట్లా అయిందంట, మా చెల్లెకి ఇట్లా అయిందంట, మా బంధువులకి ఇట్లా అయిందంట. ఆడపిల్ల మాత్రం బయలుదేరి వెళ్తున్నారు సార్. భర్త కన్నా ముందు ఆడపిల్ల బయలుదేరి వెళ్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల, ఉచిత బస్సు సౌకర్యం. మళ్ళీ ఇంకోటి, ప్రతి గుడి కాడికి పోవాలన్నా కానీ మహిళలది ఇన్ని రోజులు ఓని వాళ్ళు కూడా
ప్రతి జాగలో భక్తి అనేది తీసుకొని వస్తున్నారు ఇంట్లోకి. ఉదయం 9 గంటలకు పోతున్నారు, సాయంత్రం ఈవినింగ్ వరకు భర్త వచ్చే వరకు ఇంటికాడ వచ్చి ఉంటున్నారు సార్ బస్సు ఉచిత వల్ల. రాబోయే కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి బీఆర్ఎస్ అంటుంది, ఇతర ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? దాని ఎఫెక్ట్ నేను చెప్తాను సార్. ఏ ప్రభుత్వానికి కూడా వన్ సైడ్ ఉండదు. 70% 75% మా పట్టు ఉన్నారు, మా కాంగ్రెస్ పట్టు. రేపు విజయం కూడా మేమే సాధిస్తాము, మేము చేసింది ఎక్కడ లేదు. వాళ్ళు ఓన్లీ రెచ్చగొట్టడమే నేర్చుకున్నారు. కానీ ప్రభుత్వం మేము 10 ఏళ్ళు పాలన చేసినాము కరువు కాలంలో. ఇప్పుడు ఏ ఆఫీస్లో బడ్జెట్ లేదు, ఆయన ఎట్లా పాలిస్తాడు, ఎట్లా చేస్తాడు అనేది ఆలోచించాలి. ఎందుకు లేదు? ఉచితాల వల్లనే బడ్జెట్ ఇబ్బంది అవుతుంది కదా. ఉచిత వల్ల ఏం లేదు సార్, చెప్తాను దాని గురించి కూడా. ఏ గవర్నమెంట్ ఆఫీస్లో రిటైర్డ్ అయిన పర్సన్కు డబ్బు లేకుండా చేశాడు. ఒక జీపీఎఫ్లో కానీ, ఒక ఆఫీసులో కానీ, మున్సిపల్లో కానీ ఈ డబ్బు తీసుకుపోయి ఏం చేసిండు? మున్సిపల్ డబ్బు తీసుకుపోయి ఆర్టీసీలకు జీతాలు ఇచ్చాడు. భూములు అమ్మిన పైసలు రైతు బంధు వేసుకున్నావు. అదే ఎవరికి వేసినావు? నీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసినావు. అదే 3 ఎకరాలు 4 ఎకరాలు మినిమం 5 ఎకరాలు పెట్టి వేసేది ఉండే. ఊరు ఇడ్సబెట్టి 100 ఎకరాలు అక్కడ నువ్వేం చేస్తున్నావు? 100 ఎకరాలు అక్కడ కౌలుకి ఇచ్చి 30 ఎకరాలు కౌలుకి ఇచ్చి వచ్చి ఇక్కడ రైతు బంధు తింటున్నావు, అన్నీ తింటున్నావు. మీరు చేసిన పాలన బడాబాబులను పెంచారు కానీ మీరు గరీబుని పెంచలే. కానీ అది 750 రూపాయలు కానీ 3 ఎకరాలకు వచ్చిన 7,500 వచ్చింది. అందరికి రాలే కదా. నీ పార్టీ వాళ్ళకే చూసేసారు. దళిత బంధు కూడా నీ వాళ్ళకే పంచుకున్నాం. మీరు ఇస్తున్నారా దళిత బంధు? మేము చెప్పలేం కదా సార్. దళిత బంధు మాత్రం మహిళలకు 2,500 అన్నాం, 2,500 ఇచ్చి తీరుతాము. ఆర్టీసీ ఫ్రీ అన్నాం, ఆర్టీసీ ఇచ్చినాం. కరెంటు ఫ్రీ అన్నాం, కరెంట్ ఇస్తున్నాము. గ్యాస్ అన్నాం, గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాము. రైతు బంధు చేసినాం సార్. రైతు బంధు గురించి ఇప్పుడు మంత్లీ వేసేది, ఇయర్లీ 2 సార్లు వేసేది వేసాం. బోనస్ కూడా ఇస్తున్నాం ఓట్లకు. మేము సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నాం. మా రేవంత్ రెడ్డి పాలనలో గరీబులకు ఎవరికి ఇబ్బంది జరగదు. ఒకటి, వీళ్ళు ఉలికి పడుతున్నారు. మా పదవులు పోయినాయి, మేమేం చేయాలి, మా మీద కేసులు బుక్ అవుతాయో, మేము చేసిన హరాస్మెంట్లకు సర్వే చేస్తారేమో, ఏడ దొరుకుతామో మా భూములు అని చెప్పి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏ రోజు కూడా ఇట్లాంటిది ఇందిరాగాంధీ పాలనలో ఎప్పుడు కూడా జరగలేవు. మీ కాంగ్రెస్ పార్టీ మొన్న కులగణన చేసింది కదా, దానివల్ల ఏంది? మీరు ఏమిటి గురించి రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్ అన్నారు. గతంలో చేసిన కులగణన మా ఎస్సీలకు ఎన్ని రావాలి? 2 రావాలి. మాకు రాలేవు. 2 ఎంపీలు రావాలి. ఎంపీలు లేవు కదా సార్, మాకు ఉన్నాయా? మా రేవంత్ రెడ్డి ఇప్పుడు సర్వే పెట్టిండు. ఎందుకు పెట్టిండు ఈ సర్వేని? సర్వే చేస్తే ఇప్పుడు అందరూ ఉరికి పడుతున్నారు. అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పాడు. చేస్తా అంటే వీళ్ళు కొంతమంది మీరు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమేనా మీరు? సార్ అన్నట్టుగా. అంటే ఇంకోటి సార్, నేను కట్టర్ కాంగ్రెస్, నా ప్రాణం పోయినా కాంగ్రెస్కే పోతుంది. నేను ఎస్సీ వర్గీకరణకు నేను సపోర్ట్ చేస్తాను సార్. నేను 100% చేస్తాను. అది మానవులు వ్యతిరేకిస్తున్నారు కదా దాని మీద సార్. దాని గురించి మేము ఏబిసిడీలు అయిన దాకా మేము దాన్ని వదిలేదు. అతి తొందరలో మా హైకమాండ్ కూడా చేస్తారు. చేయదని సమస్య మా హైకమాండ్ కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టే ఇచ్చింది సార్. మేమెంత ఒక న్యాయస్థానము ఇచ్చినాక మేమెంతటి వాళ్ళము? న్యాయస్థానం ఇచ్చినాక మేమెంత వాళ్ళని చెప్పండి. సుప్రీంకోర్టే డిక్లేర్ చేసింది ఈమని ఏబిసిడీలు. మీకు ఏమవుతుంది? 2-3 పోస్టులు మీకు వస్తే 1 పోస్టు మాకు వస్తున్నది. మీ బాంఛన్ బతికే ఉంది మాది, కానీ మీ దగ్గర ఏం బతుకున్నది? మా ఎస్సీలకు ఈరోజు బాగుపడ్డదంటే అప్పుడు మన రామారావు గారు ఇంటింటికి లీడర్ చేసినప్పుడే అప్పటి నుంచి మేము కాంగ్రెస్ వాళ్ళం హుషారైనాం సార్. మేము ఇంటింటికి లీడర్ అని చెప్పారు అప్పుడు. మాకు దళితులకు మాకు జరిగింది మేలంటే కాంగ్రెసే. మాకు 3 ఎకరాల పొలం ఇస్తాను దళితునికి. 3 ఎకరాల పొలం ఏడిచ్చినావు సార్? నువ్వు చూపెట్టండి నాకు. కేసీఆర్ చెప్పాడు కదా 3 ఎకరాల పొలం ఇస్తాను. 3 ఎకరాల పొలం ఇవ్వాలి మాకు. 3 ఎకరాల పొలం ఇస్తాను. 3 ఎకరాల పొలం ఇవ్వాలి. డబల్ బెడ్రూమ్ ఇస్తాను. డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ఎవరికి ఇచ్చారు? ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఇవాళ నేను క్లియర్గా చూపెడతాను నీకు. ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఇవాళ కూడా మేము ఏమన్నాము, స్థలం ఉన్న వాళ్ళకు
రియల్ ఎవరైతే ఉన్నారో ఇంటింటికి ఆఫీసర్ని పంపించి ఎవరు బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి పంపించి మేము 6 లక్షల రూపాయలు ఎన్నిక రెడీ ఉన్నాం మేము మా కాంగ్రెస్ వాళ్ళు. రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినారు సార్. పోలింగ్ కాలేదు సార్. పోలింగ్ చెప్పేసినారు. ముందేం జరగబోతుందో ముందే చెప్తారు. ముందు ఏం జరగబోతుందో టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ బీజేపీ వాళ్ళు అందరు ఉన్నారు, ఓటింగ్ అవుతున్నది, వాళ్ళందరూ ముంగటినే తొడగొట్టి చెప్పాను సార్ నేను. సూపర్. మేము రేపు చూసుకోండి పాలన మాదే, రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నాడు, రాసి పెట్టుకోండి అని చెప్పాను సార్. ఇప్పుడు అక్కడ యూనిటీ లేదు, ఐక్యత లేదు కాంగ్రెస్ పార్టీలో. మీరే అన్నారు వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి మేము ఎట్లా సపోర్ట్ చేయాలి, మేము కలిసి పని చేయము అని అన్నారు. ఎట్లా చూడవచ్చు దీన్ని? ఎట్లా చూడవచ్చు అంటే సార్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చూడాలి కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నారు, సీనియర్లు ఎవరున్నారు విలేజ్లో, అది చూడాలి. చూసి ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు ఆయనకు అడగాలి ఎవరున్నారు ఎవరిని ఇంకా పడుతున్నారో వాళ్ళని పిలిపియండి, మాట్లాడదారి వాళ్ళని కూడా తీసుకొని మీరు నడవండి అని చెప్పాలి. బరువు బాధ్యతలు మేము వేసుకొని తిరిగినాం ఆ రోజు. టీఆర్ఎస్ అందరికీ మేము బరువు బాధ్యతలు వేసుకొని అపోజిషన్ తిరిగినాం. మీరు ఆ పార్టీలకైనా ఈ పార్టీలకైనా వచ్చి మీ కార్యకర్తలు వచ్చి తిరుగుతుంటే మీరే మేము ముందుంటే మేమేం చేయాలి, మీ దగ్గర వచ్చి మేమేం పని చెప్పుకోవాలి? చివరిగా చెప్పండి, నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ చెప్తున్నా, కార్యకర్తగా చెప్తున్నా, ఒక అభిమానిగా చెప్తున్నాను. ఏంటంటే ఉన్న తెలంగాణ స్టేట్ లోపల ఉన్న వాళ్ళకందరికీ నా హృదయపూర్తంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. రేవంత్ అన్న హయాంలో ఎవ్వరికి మేలు జరగలేదు అని రెడ్డి అండ్ రండి, ఏ లీడర్కి ₹1 ఇవ్వకుండా రండి, వచ్చి మేము వచ్చి చేస్తాం. చిన్న వాళ్ళం అవుతామనే, గల్లీ లీడర్లం అవుతామనే మీకు వచ్చి చేస్తాము. మా అన్న దగ్గర తీసుకుపోయి స్పందించి అన్న దగ్గర నిలబెట్టి మీకు వర్క్ చేసి చూపెడతాము. రేవంత్ అన్న ఎవ్వరికి కూడా బలుగు వాళ్ళకు ముందు ఎవ్వరికి ప్రాబ్లం వచ్చినా మీరు డైరెక్ట్ రండి అని చెప్పాడు. మీరు ఏం చేయకుండా ఏ లీడర్ దగ్గరకు పోకండి, ఏ లీడర్కు ₹1 ఇవ్వకండి, ఏ ఆఫీసర్కు ₹1 ఇవ్వకండి. ఏ ఆఫీస్లో వర్క్ జరగదో ఆ ఆఫీస్లో నాకు వచ్చి చెప్పండి ఎవరు చేస్తలేరు అని అడిగాడు సార్ అని. కానీ కొన్ని ఆఫీసులలో పాతోళ్ళే ఉన్నారు, వాళ్ళు చేయలేకపోతున్నారు. అది మా ప్రభుత్వానికి కొద్దిగా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తున్నది. వాళ్ళని మార్చాలి ఆఫీసర్లు అట్లా. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్. థ్యాంక్ యూ సార్.